నోటి మాటల మంత్రాలతో కలుగునా భక్తి, బాహ్య వేషధారణలతో దొరుకునా ముక్తి. మనసు నిలిపి మమత గెలిచి మమకారం విడిచి నిన్ను నీవు అర్పించుకుంటేనే కదా అసలైన భక్తి. పూలు పళ్ళు తెచ్చి పూజలు చేస్తేనేమి, గుండెలోన లింగమయ్య ఉండని వాడు భక్తుడేమి. నాగశిలకు పాలు పోసి నిజం పామును చంపేవాడా, భిక్ష అన్న జంగమయ్యను ఆకలితో పంపేవాడా. నిజమైన జంగమయ్యలో లింగమున్నాడు చూడప్ప, బసవ వచనాల్ని ఆచరించని జీవితం వ్యర్థమప్ప. వేద పురాణాలోతులు చూస్తేనేమి, శాస్త్ర పాఠాల ఘోషలు వింటేనేమి, ప్రాణమిచ్చి గురువును మనసిచ్చి లింగాన్ని, ఊతమిచ్చి జంగాన్ని మెప్పించని వాడెవడైనా శరం తాకిడికి శిల చెదిరినట్టు పతనమవ్వక తప్పదప్ప. కాయమే కైలాసమని నమ్మినవాడే శరణుడప్ప. కోరికలే కార్చిచ్చై నిన్ను కాల్చునప్ప. దేహి అని దేహమర్పిస్తే సంగమదేవుడు అభయమిచ్చునప్ప. లోక సమస్త జంగమ స్వరూప హృదయ కమల మధ్యే లింగ రూప అర్పయామి అహమిహ పరం సర్వమేవా. సంగమ దేవ శరణ